సిక్స్ అటర్ ఫెయిల్యూర్ అని ఈయన అంటారు. అక్కడ సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అని చెప్పి మీరు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. అంటే వర్మ గారు ఇక్కడ మనం ప్రాక్టికల్ గా ఆలోచించాలి. హ్మ్. పాలన ఎంత బాగున్నా సరే ప్రతిపక్షం అభినందించే సంస్కృతి భారతీయ రాజకీయాల్లో లేదు ఎప్పుడు కూడా. అలాగే ప్రతిపక్ష పార్టీ అంటే అర్థం ఏమిటి, పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థలో ప్రతిపక్షం తాలూకా పాత్ర ఏంటి అన్నది వైసీపీ నాయకులు వాళ్ళ అధినేత దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఎవరికీ తెలియదు. అంశాల మీద మాట్లాడొచ్చు, భాష మీద అదుపుండాలి. మనం భాష మాట్లాడేటప్పుడు ప్రజలు గమనిస్తూ ఉంటారు, మనం ఏ రకంగా మాట్లాడుతున్నాము, ఏ విలువలతో మాట్లాడుతున్నాము, ఏ సాంప్రదాయాలతో మాట్లాడుతున్నాము, ఇవన్నీ కూడా చూస్తుంటారు. మరి ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉండి అధికారంలో ఉండి ప్రజా తీర్పుకి వీరికి వ్యతిరేకంగా ఇచ్చాక కూడా ఇప్పటికీ గుణపాఠం నేర్చుకోలేదు అని అంటే చాలా ఆందోళనకరం, ఆశ్చర్యకరం రెండు కూడా. గెలుపోవటంలో సర్వసాధారణం, కానీ ఏ రాజకీయ నాయకులు కూడా ప్రజలని మనం మాట్లాడే భాష ప్రజలలో వైషమ్యాలని రెచ్చగొట్టే స్థితిలో ఉండకూడదు. ఎవరు ఎవరు ఎందులో పడి చచ్చిపోవాలి అని మాట్లాడడం అన్నది చాలా రఫ్ లాంగ్వేజ్, అంటే బార్బేరియస్ లాంగ్వేజ్ అది. ఆ లాంగ్వేజ్ ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక బాధ్యత గల పార్టీ నాయకుడు ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడో నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఆయన ఉద్దేశం ఏమిటి? ప్రతి దాని వెనక ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ఏ ఇంటెన్షన్తో మాట్లాడుతున్నాడు ఆయన? అంటే ఈ రాష్ట్రంలో అశాంతి, ఘర్షణలు లేవనెత్తాలనేటువంటి ఆలోచన ఇది కరెక్ట్ కాదు. ఇష్యూస్ మీద మాట్లాడవచ్చు, ఓకే. మెడికల్ కాలేజెస్ ఇష్యూ P4లో అది P3 మోడల్లో చేస్తున్నారు అని అంటే అది అసెంబ్లీలో డిస్కస్ చేయొచ్చు కదా. అసెంబ్లీలో డిస్కస్ చేయకుండా ప్రెస్ మీట్లో, సోషల్ మీడియాలోన ఇలా వ్యాప్తి చేయడం ఎందుకు? అసెంబ్లీలో మీరు మాట్లాడితే ప్రతిదానికి మీకు సమాధానం వస్తుంది, సమాధానం దొరుకుతుంది. అసెంబ్లీలో మీరు మాట్లాడితే సమాధానం ఇచ్చేటప్పుడు చట్టబద్ధత ఉంటుంది, ప్రభుత్వం మీద ఉంటుంది, మీ మీద కూడా ఉంటుంది. అసెంబ్లీలో కూడా హుందాతనం ఉంటుంది, ప్రజలు కూడా సంతోషిస్తారు, మంచి చర్చ జరుగుతుంది, ప్రజల తరపున మాట్లాడుతున్నారని. ఈ సింపుల్ లాజిక్ మిస్ అయిపోయి ఈ వాడరాని ఒక దానవ భాష అంటారు దాన్ని. అది మానవ భాష కాదు, దానవ భాష. ఆ భాషతో లబ్ధి పొందాలనుకోవడం మాత్రం ఏ రాజకీయ పార్టీకి తగదు, అది కరెక్ట్ కాదు. మనం జవాబుదారీగా ఉండాలి ప్రజలకి, మనం మాట్లాడే దాని నుంచి ప్రజలు నేర్చుకోవాలి. అలా కాకుండా మనమే సబ్స్టాండర్డ్గా మాట్లాడితే ప్రజలను ఏమనుకుంటున్నారు? ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ కూడా. ఇందాక మీ ఓపెనింగ్ రిమార్క్స్లో వర్మ గారు మీరు చెప్పారు, ప్రతిదీ ప్రజలు గమనిస్తారు, తక్కువ అంచనా వేయకండి అని. కరెక్ట్, గమనిస్తూనే ఉంటున్నారు ప్రజలు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని. ప్రతిపక్ష హోదా ఇస్తే మేము వస్తాం, లేదంటే రామ్మోహన్ అంటే అది ఎక్కడ లాజిక్ నాకైతే అర్థం కాలేదు వర్మ గారు. ఆ రోజుల్లో ఉమ్మడి గమనిస్తారు, తక్కువ అంచనా వేయకండి అని. సార్ శివశేఖర్ గారు, వర్మ గారు సార్ మనతో పాటుగా వర్మ గారు కూడా జాయిన్ అయ్యారు. వర్మ గారు నమస్తే. సార్ వినిపిస్తుందా వర్మ గారు? రైట్. ఆంజనేయుడు గారు, సార్ సీఎం స్థాయి వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు. నమస్తే వర్మ గారు. సార్ సీఎం స్థాయి వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు, అది ఎవరైనప్పటికీ కూడా చెప్పండి సార్, సీఎం స్థాయి వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు అసలు ఏం మెసేజ్లు వెళ్తున్నాయి?
సార్ సీఎం స్థాయి వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు నమస్తే వర్మ గారు. సార్ సీఎం స్థాయి వ్యక్తులు మాట్లాడుతున్న సార్ అక్కడ మాటలు వాయిస్ ఎవరైనా వస్తున్నా సార్, రీసౌండ్ వస్తున్నా సార్, ఒకసారి చూడండి. జూపుడి గారు ఒకసారి రీసౌండ్ వస్తున్నది మీ దగ్గర. వినిపిస్తుంది, చెప్పండి సార్ సీఎం ఎవరు ఏమా? సార్ జూపుడి గారు వినిపిస్తుందా? వినపడుతుంది లేదా? ఓకే ఓకే అండి, ఓకే ఓకే రైట్. ఆంజనేయుడు గారు వినపడుతుంది సార్. ఓకే సార్, ఒక్క నిమిషం మీరు మ్యూట్లో పెట్టుకోండి. ఆంజనేయుడు గారు వర్మ గారు, సార్ సీఎం స్థాయి వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు కొన్ని అంశాల మీద ఓకే, ఏదైనా తప్పులు జరిగితే దాని మీద మాట్లాడొచ్చు కానీ ఈ రకమైన మాటలు మాట్లాడడం, వాళ్ళు దానికి రిప్లై అవుతుండడం, ఏం జరుగుతుంది అసలు ఏపీలో? ఒకసారి లైట్ చేసి పెట్టు. రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు జరిగిన రాజకీయ సంస్కృతి ఏదైతే ఉందో అది మళ్ళా ఈరోజు ప్రతిపక్షం నుంచి పునరావృతం అవుతుందండి. రాజకీయాల్లో ముఖ్యమంత్రి కాదు, ఎవరైనా సరే ప్రజా జీవితంలో పనిచేసే వ్యక్తి, పబ్లిక్ లైఫ్ లో ఉండే అతను, ఫ్రమ్ సర్పంచ్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండే వాళ్ళని ప్రజలు గమనిస్తుంటారు. ఏం మాట్లాడుతున్నారు, ఏం సందేశం ఇస్తున్నారు, ఎవరిని గురించి మాట్లాడుతున్నారు, మనం ఏమి వాళ్ళ నుంచి నేర్చుకోవాలి, ఎప్పుడు ప్రజలు గమనిస్తూనే ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ రోజు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాదు, ప్రజలకు అర్థం కాదు. ఆయన ఏం చెప్తున్నాడో ఒక్కొక్కసారి పత్రికల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, టీవీలో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడో టీవీ వాళ్ళకి అర్థం కాదు, మనకే అర్థం కాదు. ఓకే, నిర్మాణాత్మకమైన విమర్శలు ఉండవు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు లేచిపోతాడు, మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది అంటాడు. లేచిపోయేది ఏంది నాకు అర్థం కావడం లేదు. వర్మ గారు, మీకు బాగా గుర్తుండే ఉంటుంది, 2019లో 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారానికి వచ్చిన తర్వాత నంద్యాలలో ఒక బై ఎలక్షన్ వచ్చింది. అవును, ఆ బై ఎలక్షన్ లో బాగా గుర్తుంది ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారిని బహిరంగంగా తుపాకీతో కాల్చి చంపండి అన్నారు. అక్కడి నుంచి ప్రారంభమైంది ఇది. అక్కడి నుంచి ఈ యొక్క సంస్కృతి, ఈ మాటల సంస్కృతి, ఈ మాటల యుద్ధము, ఈ సంస్కారహీనంగా మాట్లాడటము, అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు యొక్క కుటుంబాన్ని గురించి 2019 నుంచి 24 వరకు అసెంబ్లీలో మాట్లాడటము, ఇంట్లో ఉండే ఆడవాళ్ళ మీద మాట్లాడటము, ఈ సంస్కృతి చాలా భయంకరమైన సంస్కృతిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు దిగజారుతున్నాయి కేవలం ప్రతిపక్ష పార్టీ వల్ల. నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రికి 5 సంవత్సరాలు పనిచేశారు మీరు విమర్శలు చేయండి ప్రభుత్వం మీద. మీరు సూపర్ 6 చెప్పారు కానీ జరగలేదు, అన్నీ జరగలేదు, లేదా మాతృవందనం అందరికీ డబ్బులు అందలేదు, లేదా రైతు భరోసా అందరికీ డబ్బులు అందలేదని మీరు విమర్శలు చేయండి. మేము అధికారంలో ఉన్నప్పుడు నాడు నేడు కార్యక్రమంతో బ్రహ్మాండంగా స్కూల్స్ తయారు చేసామని చెప్పండి. ఈ రోజు ఆ పరిస్థితి లేదని చెప్పండి. నిజాలు ప్రజలు తెలుసుకుంటారు. లేదా మీరు పెన్షన్లు ఇవ్వడంలో విఫలమయ్యారనండి. నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే ఎవరికి అభ్యంతరం. కానీ ముఖ్యమంత్రి గారు, నేను ఆయన అధికారంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో చర్చల్లో పాల్గొంటున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కొంతమంది ఆయన్ని సాడిస్ట్ అంటుండేవాళ్ళు ముఖ్యమంత్రి. నేను దాన్ని ఖండించేవాడిని. ఆ విధమైన వ్యాఖ్యలు సరికాదు. ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి, ఆయన సాడిస్ట్ అనడం కరెక్ట్ కాదు అని నేను అనేక సందర్భాల్లో చెప్పాను. చేస్తున్న వ్యాఖ్యలు ఆయన మనస్తత్వం. ఓకే, ఎవరు మాట్లాడినా తప్పే. కొన్ని కీలకమైన ఒక నిమిషం సార్, నేను ఇస్తాను, మాట్లాడదాం, చర్చిద్దాం. కొన్ని కీలకమైన బయటలు నేను వినిపిస్తాను. అది వినిపించిన తర్వాత రెస్పాండ్ అయ్యేది కానీ, ఎందుకంటే జూపుడు ప్రభాకర్ గారు వచ్చారు, అలాగే వర్మ గారు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడిన మాటలు ఒకసారి ప్లే చేయండి అమ్మా. మదనపల్లెలో క్యూ లైన్లో పరిస్థితి, చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది. ఏడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు, కనీసం ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్టుందనంట. ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీ. శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలిలో పరిస్థితి అది. క్యూ లైన్లలో ఇద్దరు ఏదైనా బాయోగి ఏదైనా చూసుకొని దుంకుతే బెటర్. రైట్, ఇది చంద్రబాబు నాయుడు గారు దానికి రిప్లై ఏమి ఇచ్చారు అనంత సభలో? శాసనసభకు రాకుండా రప్ప అని రంకెలేస్తున్నారు.
తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రప్ప రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకో ఉండడానికి, ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్. రెడీ, ఇది ఆయన మాట్లాడింది. నెక్స్ట్ ఒక అసెంబ్లీలో ఒక సీన్ అవుట్ అయింది లాస్ట్ టైం, ఒక్కసారి అది ప్లే చేయండి వాళ్ళిద్దరిని, చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు. కుక్కతోక వంకర అని ఎప్పుడైనా సామెత విన్నారా అధ్యక్ష? కుక్కతోక వంకర అన్న సామెతకు సాక్షాత్తుగా ఎగ్జాంపుల్ ఎవరైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు. నేను అందుకే చెప్తాను దిశ, ఎవరిది కుక్కతో కంకరో, ఎవరిని నమ్ముకొని కుక్కను నమ్ముకొని గోదావరి ఈదాలనుకుని నది మధ్యలో పోయినట్టు మిమ్మల్ని నమ్ముకొని ఈ రోజు ప్రజలు మోసపోయే పరిస్థితి వచ్చింది. ఆ విషయం ప్రజలు చెప్తున్నారు. కుక్కతో పట్టుకొని గోదావరి ఈదాలనుకున్నాం, మధ్యలో మునిగిపోయేవారు రైతులు బాధపడే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఏం బాధ లేదు, అన్ని ముందు ఉంది ముసళ్ళ పండగ. మీ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటున్నా. ఇది వాస్తవం. ఇంకా అప్పుడే అయిపోలా, 7 నెలలే సంబరం, ఇంకా చాలా రోజులు ఉంది. మీ కథలన్నీ కూడా ప్రజలు చూసే అవకాశం. రైట్, ఇది చంద్రబాబు నాయుడు. ప్రభాకర్ గారు వర్మ గారు, సరే ఏంటి ఇందులోనూ దూకి చావమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను సమాధానం. ఓకే, వర్మ గారు రెస్పాండ్ అవ్వండి. వర్మ గారు ఇదండి దూకమని ఈయన అంటున్నారు, రప్ప రప్ప అని రంకిలేస్తే ఇక్కడ ఉన్నది సిబిఎన్ పవన్ కళ్యాణ్ అని ఆయన అంటారు. సార్ మీ మ్యూట్లో ఉంది వర్మ గారు. సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉంది వర్మ గారు. సో నేను మాట్లాడినా వర్మ గారు? వర్మ గారు మ్యూట్ ఓపెన్ చేయండి. ఈ వర్మ గారు ఆ వర్మ గారికి ఓకే, మీరు మాట్లాడండి. జూపుడు గారు మీరు మాట్లాడండి. నేను అనుకోవటం వర్మ గారు మీకు, అదేవిధంగా 99 టీవీ ఛానల్లో ప్రేక్షకులకి, పెద్దల ఆంజనేయ రెడ్డి గారికి, శివశంకర్ గారికి గుడ్ ఈవినింగ్ సార్. నాకు తెలిసి శివశంకర్ గారు మాట్లాడింది, ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడింది చూసిన తర్వాత వర్మ గారికి మ్యూట్ తీసేస్తే ఆయన కూడా అదే లైన్ లో మాట్లాడతాడు అనుకోని నేను ఓకే, ఆయన వచ్చారు, ఉండండి ఒక్క నిమిషం. ఆయన మాట్లాడాక మీరు మొత్తం ముగ్గురికి రెస్పాండ్ అయ్యారు. మాట్లాడండి వర్మ గారు, వినిపిస్తుంది. రాష్ట్రంలో ఒక స్థాయి వ్యక్తులు, ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే ప్రజలు గమనించాలని అనుకుంటారు. మనం వేసుకునే బట్టలు కానించి, మనం మాట్లాడే విధానం కానించి, మన మాట్లాడే నడక కానించి, మనం ఇచ్చే హామీలు కానించి ప్రజలు గమనిస్తారు. అందుకనే 11 సీట్లు ఇచ్చారు. ఏదన్నా నూతులోకి దూకి చావమని ఆయన చెప్తున్నారు. ఎంచేదంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా ఈడీ కేసులు ఇవన్నీ ప్రెజర్స్ అయ్యి లేవు నూతులో దూకడానికి. ఆయనకి ఆలోచన, ఆ టెన్షన్లో ఆయన ఉన్నారు. ఆ మాట అలా మాట్లాడి ఉంటారు. ఎంచేదంటే దగ్గరికి పడుతున్నాయి, ట్రయల్ కోర్టులు దగ్గరికి వస్తున్నాయి, ఈడీలు అటాచ్మెంట్లు దగ్గరికి అయినాయి. ఈ విధంగా మాట్లాడడం ఒకటి. నంద్యాలలో ఒకసారి కాల్చి చంపేస్తా అన్నారు బై ఎలక్షన్లో. తర్వాత రఫా రకరకాలుగా మాట్లాడి లాంగ్వేజ్ తన ముఖ్యమంత్రికి అర్హుడా కాదా అన్నది ప్రజలకు అర్థమైపోయే పరిస్థితికి ఆయన దిగజారి వస్తున్నారు. అన్ని ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నారు. ఏది చేయలేదు సూపర్ 6 లో చెప్పండి. సూపర్ 6 లో దీపం పథకం చేసాం, తల్లికి వందనం చేసాం. మీరేమో తల్లికి బిడ్డకి కడుపుకి శోభ పెట్టారు. మీరు ఒక పిల్లవాడికి ఇచ్చి రెండో పిల్లవాడికి చదువుకునే అవకాశం లేకుండా మీరు ఇవ్వలేదు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పడింది. తర్వాత అన్నదాత సుఖీభవ ఇచ్చాం. ఇది వరకు ఎక్కడన్నా కడపలో ఇస్తే కడపలోనే డబ్బులు పడిగి రాష్ట్ర వ్యాప్తంగా పడ్డాయి. అలాగే స్త్రీ శక్తి బస్సు, ఉచిత బస్సు ఈవేళ మహిళలకి నెలకు లేదనుకుంటే 1,000 రూపాయల నుంచి 1,500, 1,600 వరకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఆదా అవుతున్నాయి. అంటే మహిళకి అంత సంపాదన వస్తుంది. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. అలాగే పెన్షన్ మీకు ఇలా ఏమైనా నా ఇన్స్టాల్మెంట్లే కదా, చిట్ ఫండ్ కట్టిన ఇన్స్టాల్మెంట్లో కట్టలేదు కదా, ఒకేసారి 4,000 ఇచ్చారు.
ఇవన్నీ కూడా అభివృద్ధి పథకంలో ఒకవైపు సంక్షేమం, ఒకవైపు డెవలప్మెంట్ యాక్టివిటీలో ప్రభుత్వం ముందుకి, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ముందుకెళ్తా ఉంది. దీన్ని చూసి అసూయతో ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఏంటి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు 15 సంవత్సరాలు ఉండిపోతారన్న ఒక భయం ఆయనకి ఏర్పడింది. ఇవాళ ఎరువులు లేవంటున్నారు. ఎగ్జాంపుల్ తూర్పుగోదావరి జిల్లా చెప్తున్నానండి. 23,352 మెట్రిక్ టన్నులు అవసరం జిల్లాకి. 97,000 హెక్టార్లు ఉంది, 30,000 హార్టికల్చర్ ఉంది. 22,300 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ డెలివర్డ్. క్యూ లైన్ లో ఉన్నాయి, దూకి చావండి అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీ దగ్గరికి ఎమ్మెల్యేలు వస్తుంటే క్యూ లైన్ లో ఉంటున్నారు కదా, 4, 5, 3, 2 ఎవరొకరు క్యూ లైన్ లో ఉంటారు కదా. మీరు వెళ్ళేసరికి క్యూ లేకుండా ఎలాగుంటది? క్యూ లైన్లు ఉంటాయి, లేకుండా ఉండవు. ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది. ఆధార్ కార్డు, పాస్బుక్ ఇవన్నీ ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ చేసుకున్నాక టోకెన్ ఇస్తున్నారు. ఈవేళ బయట నుంచి వచ్చి ఫెర్టిలైజర్స్ కొన్ని రిలేషన్స్ వలన ఇబ్బంది వచ్చి రాకపోతే కూడా ఈవేళ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం మాట్లాడి మనకు అవసరమైనంత యూరియా తీసుకొచ్చిన. కాదండి వర్మ గారు, మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇవన్నీ సజావుగా సాగుతుంటే అంత ధైర్యంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసే పరిస్థితి ఉందా? ప్రెస్ మీట్ కి పెద్ద పనే ఉందండి. ఆయన గదుల్లో కూడా ఆయన కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ లో వెనకాల ఆంధ్రప్రదేశ్ దీని మన అశోకుడి ఇది వెనకాల ఇది ఉంటది. అదే ఆయన ఇంట్లో పెట్టుకుని నడిపించాడు. మనకు 5 ఏళ్ళు మనం మోసపోయి మీకు తెలియదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టడానికి ఏముంది? ఈ వేళ సవాల్ విసురుతున్నాం. 175 నియోజకవర్గాల్లో ఆయన 11 నియోజకవర్గాలతో సహా ఎక్కడ యూరియా లేదో చెప్పమనంటే అక్కడ అరగంటలో యూరియా లేకపోతే నేను పార్టీకి రాజీనామా చేస్తా. ఓకే, నేను సవాల్ విసురుతున్నా. వేళ తూర్పుగోదావరి జిల్లాలో నిన్న ధర్నాలు చేశారు. నేను మాట్లాడాను. ఎక్కడ లేదో చెప్పమనండి, కలెక్టర్ నెంబర్ కొట్టమనండి, 40 నిమిషాల్లో అక్కడికి ట్రాన్స్ఫర్. ఓన్లీ జర్నీ టైం తప్పితే అక్కడ యూరియా ఇబ్బంది వస్తే అడగండి. ఈవేళ లేనిపోయిన ప్రచారాలు, దుష్ప్రచారాలు చెయ్యాలి. ఎలాగ ఈ కూటమిని విచ్ఛిన్నం చేయాలి, ఎలాగ ప్రజల్లో ఒక ద్వేషం క్రియేట్ చేయాలని ఒక ఆలోచన. ఎంచేతంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, ఒకటి అమలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది కూటమి గవర్నమెంట్. దాంతో ఆయనకి భయం వచ్చింది. ఎలా చేయగలుగుతున్నాడు, ఎలాగ వస్తున్నాయి. ఒకే పోలవరం ఇన్వెస్ట్మెంట్ చేసి పోలవరం ముందుకు పోతుంది. అలాగే ఇండస్ట్రీస్ ఎక్కడికక్కడ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. కాదండి రప్పారప్ప మీరు రంకిలేస్తే ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ సిబిఎన్ అంటున్నారేంటి? అంటే పవన్ కళ్యాణ్ సిబిఎన్ అంటే ఆయనకిలాగా ఏమైనా రౌడీయిజం కాదు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ సిబిఎన్ అన్న వ్యక్తులు 5 కోట్ల మందికి అండగా ఉన్నారని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. నువ్వు రప్ప అని రౌడీలతో మీద పడితే మే 2 వ్యక్తులు 5 కోట్ల మంది యొక్క అభివృద్ధికి, సంక్షేమానికి అండగా నిలబడ్డాము. 15 ఏళ్లు ఇదే కూటమి నిలబడుతుందని సవాల్ విసిరి చెప్పుతున్నారు. ఒక మనిషికి పచ్చకాలంలో ఉన్న మనిషికి ఎలా ఉంటుందంటే రఫా డైలాగు, చిన్నాన మంటల్లో ఈడీ కేసులు ఇవన్నీ ఉంటుంటాయి. ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, ఒక సంస్కారం, సభ్యత వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంటాయి. ఒక మాట్లాడే భాష కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. అంచేత ఏంటంటే వాళ్ళకి ఈ మధ్యన కొడాల నాని గారు వీళ్ళందరూ కూడా కలుస్తున్నట్టున్నారు ఎక్కువ మీటింగ్స్. అంచేత మళ్ళీ లాంగ్వేజ్ ఇది వరకు ప్రభుత్వంలో ఏ విధమైన మరి మాటలో భాష ఉండేదో ఆ భాష మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆ భాష వలన వాళ్ళు 11కి వచ్చారు. ఇదే భాష కంటిన్యూ అయితే 1కి డిసైడ్ అవుతారు. ఏదైనా ఈ ప్రభుత్వం రైతు విషయంలో అన్నదాత సుఖీభావ వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పడింది. రైతు విషయంలో ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. ఏ విధమైన కష్టం వచ్చినా ఆదుకుంటా ఉంది. చర్చిద్దాం మీ ముగ్గురికి ఆయన సమాధానం చెప్పాలి కదా. జూపిడి గారు రెస్పాండ్. సవాల్ విసురుతున్నారండి, రాజీనామా చేస్తారని. అరగంటలో అక్కడ ఉంటుంది. ఓకే, జర్నీ టైం గంట అయితే గంటని, ఎక్కడ యూరియా లేదో చెప్పమంటున్నారు. వర్మ గారు, డిబేట్ లో ఉన్నటువంటి ముగ్గురు పెద్దలకి, మీకు అందరికి ఐ హోప్ నా యాంపుల్ టైం నాకు ఇస్తారని నేను భావిస్తా ఉన్నాను, వితౌట్ ఎనీ ఇంటరప్షన్. కెన్ యూ అష్యూర్ మీ? ప్లీజ్ సార్, ప్లీజ్ కంటిన్యూ. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్ బేస్డ్ ఆన్ ఓన్లీ 3 ఇష్యూస్. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు యూరియా కోసం. ఆయన మధ్యలో ఏ ప్రాంతంలో రైతులు క్యూలో నిలబడ్డారు, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు మొత్తాన్ని కూడా లైవ్లో చూపించారు.
క్యూ ఏమి లేదు, మేము అన్ని ఇచ్చేస్తున్నాం అనుకుంటే, క్యూలో చెప్పులు ఉన్నాయి, మనుషులు లేరు అనుకుంటే, అది అప్ టు దెమ్. సెకండ్ పాయింట్, ప్రభుత్వ సెక్టర్లో ఉండాల్సినటువంటి హెల్త్ మొత్తాన్ని 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజెస్, ప్రతి జిల్లాని ఒక హెల్త్ హబ్గా తయారు చేసుకోవాలనుకున్న ఒక నేపథ్యాన్ని, వాటిని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి ఎలా అప్పనగా అప్పచెప్తున్నారు. P3 మోడల్, PPP మోడల్. నేను P3 అని ఎందుకు అంటున్నానంటే దాని నెక్స్ట్ సీక్వెన్స్ నేను చెప్తాను. మూడవది, అసలు మీరు ఎలక్షన్ టైంలో ఏం చెప్పారు, ప్రజలకు ఏం వాగ్దానం చేశారు, ఈరోజు అనంతపూర్లో ఉత్సాహాలు ఏంటి అంటే సూపర్ 6 ఏ విధంగా డూపర్ 6 గా మారుతుంది. ఈ మూడింటి మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. సో దానిలో అబద్ధాలు చెప్పినందుకు మధ్యలో ఒక అంశంలో ఎక్కడైనా బాగుంటే బాగు చూసుకోమని కూడా అన్నారు. అది పెద్ద నేరం అయిపోయి ఇప్పుడు ముగ్గురు కూడా దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినన్ని బూతులు కానీ, వచ్చినన్ని శాపనార్థాలు కానీ, కూటమి వాళ్ళకి ఎవరికి శాపనార్థాలు లేవు, బూతులు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు నోరు జారలేదు, చెప్పులు చేయించలేదు, మేసాలు మరవలేదు, తొడలు చరచలేదు. మీ దగ్గర అన్ని నాకు తెలిసి స్టాక్ ఉంటుంది, మీ ఆర్కైవ్స్ నుంచి వాటిని తీయండి, నేను చెప్తాను. అప్పుడప్పుడు ఎవరెవరు ఏ ప్రాంతంలో ఏ సమయంలో ఏం మాట్లాడారో, జగన్మోహన్ రెడ్డి గారిని శాడిస్ట్ అన్నది ఎవరు, సైకో అన్నది ఎవరు, దుర్మార్గుడు అన్నది ఎవరు, నీచం అన్నది ఎవరు, తాట తీయాలన్నది ఎవరు, నారదీయాలన్నది ఎవరు, భూమిలో లోతుల్లోకి తొక్కాలన్నది ఎవరు, అసలు మనిషిగా ఉండడానికి వీల్లేనా అన్నది ఎవరు, ఇవన్నీ కూడా బయటకు వస్తే నేను వాడి జోలికి వెళ్ళట్లేదు. ఐఎమ్ లీవింగ్ అప్ టు ది పీపుల్ అండ్ అప్ టు యూ. బట్ నేను ఐఎమ్ కమింగ్ టు ద సబ్జెక్ట్. నేను ఒక సబ్జెక్ట్ గురించే, యూరియా క్రైసిస్ లేదు ఆంధ్రప్రదేశ్లో అని నిజంగా కూటమిలో ఉన్నటువంటి ముగ్గురు ప్రతినిధులు చెప్పాలనుకుంటే చెప్పమానండి. బట్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ద ఫీల్డ్? నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా మీద రైతు పోరనే ఒక ఉద్యమాన్ని, ఒక స్లోగన్ని ఖాయం చేస్తే వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటి, రైతులు పడుతున్నటువంటి బాధలేంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతుల కోసం ఏ రోజైనా సరే ఇలాంటి క్రైసిస్ 5 సంవత్సరాల్లో ఉండిందా? 3,500 కోట్లతోటి స్థిరీకరణ నిధిని ఒకదాన్ని ఏర్పాటు చేసి ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు ప్రభుత్వమే దగ్గరుండి రైతులను ఆదుకుంటే ఏ పంట వేసినా సరే రైతులు అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు బాధపడలేదు. దాన్ని గుర్తు చేశాడు. ఎందుకు? అదే ప్రభుత్వం కదా, అదే ఐఏఎస్లు, అదే ప్రభుత్వం, అదే ముఖ్యమంత్రి, అదే సీటు, మారింది రాజకీయ పార్టీ. హృదయం ఉండాలి కానీ చేయడానికి, హృదయం లేకపోతే ఇలాంటి బాధలే వస్తాయి. రైతుల తరపున కూటమి ప్రభుత్వం ఆలోచించట్లేదు అని మాత్రమే మాట్లాడాడు. దీనిలో తప్పుంటే ఇది ప్రజలకు వదిలేద్దాం. రెండో విషయం, 17 మెడికల్ కాలేజెస్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో తీసుకొస్తే, దాదాపు జిల్లాలో కూడా చొప్పున తీసుకొస్తే 5,500 మంది డాక్టర్స్ ఈ రాష్ట్రంలో తయారవుతూ ఉంటే, ఆ 17 కాలేజీల్లో ఒక 7 కాలేజీల్ని ఓపెన్ చేసి మిగతా వాటికి సిద్ధంగా ఉంటే, వాటి మొత్తాన్ని వచ్చినటువంటి గవర్నమెంట్ సక్సెసివ్ గా ఉండకుండా ఎందుకు డిస్కార్డ్ చేసిపోయిందో చెప్పాలని ప్రశ్నించాడు. 1923 నుంచి 2019 దాకా ఈ రాష్ట్రంలో ఒక 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. 2019 నుంచి 24 లోపల 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజెస్ వచ్చాయి. మధ్యలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో ఒక 5 మెడికల్ కాలేజెస్ వచ్చాయి. చెప్పిన అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో 3 సార్లు ముఖ్యమంత్రి అయినా, 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్నా, అవకాశం ఇచ్చినా ఒక్క మెడికల్ కాలేజీ ఆయన తీసుకురాలేదని చెప్పాడు. దీనిలో తప్పుంటే ప్రజలకు వదిలేస్తాం, ప్రజలను ఆలోచించమని చెప్దాం. ఒకవేళ ఖండించడానికి సిద్ధంగా ఉన్న ముగ్గురులో ఎవరైనా ఉంటే ఖండించండి, నేను మాట్లాడిన తర్వాత మేము కూడా నేర్చుకుంటాం. ఈ 17 మెడికల్ కాలేజీలని మీరు ఆహ్వానించకపోగా మీ మనుషులకి P3 మోడల్ అని చెప్పి మీరు వేరే వాళ్ళకి మెడికల్ కాలేజీని, పబ్లిక్ ప్రాపర్టీని మీరు కార్యక్రమాన్ని శివశంకర్ గారు మీరు మ్యూట్ లో పెట్టుకోరా, శివశంకర్ గారు మీరు మ్యూట్ లో పెట్టుకోరా, వాయిస్ వస్తుంది. శివశంకర్ గారు మ్యూట్ లో పెట్టుకోండి, వాయిస్ వస్తుంది. అంటే ప్రభుత్వ ఆస్తుల్ని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడబెడతారా, వీటిని దారదత్తంగా మీరు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారా? ఇక్కడ సమాధానం కావాల్సిన అవసరం ఉంది. మూడో అంశం, వర్మ గారు, మూడో అంశం నేను మీ దగ్గరకు వస్తున్నాను. మీరు ఎలక్షన్ ముందు చెప్పినటువంటి సూపర్ 6 అనే ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా ఒక చార్ట్, మీరు ఒక దాన్ని ఏమంటాం మనం, ఒక పోస్టర్ వేసి పోస్టర్లో చూపించారు. ముసలివాడికి ఎంత, అమ్మఒడికి ఎంత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ లో వెల్ఫేర్ ఎక్కడ మేము టచ్ చేయం, అవి ఉంటాయి.
అధికంగా ఇస్తా ఉన్నారు. కానీ ఈ రోజు మీరు ఒక పోస్ట్ తీసుకొచ్చారు అనంతపురం బహిరంగ సభకి. మీరు సూపర్ 6 లో ఉన్న వాటిలో 4 లేవు అక్కడ. అంటే సూపర్ 6 మీరు గ్యాస్ ఇచ్చామన్నారు, సంవత్సరం తర్వాత మీరు 1 సిలిండర్ ఇచ్చేసి గ్యాస్ ఇచ్చామన్నారు, సంతోషం. మిగతా 2 సిలిండర్లు ఏమైనాయని అమ్మలక్కలు అందరూ కూడా అక్క చెల్లెములు ఎదురు చూస్తూ ఉన్నారు. అమ్మఒడి అన్నారు, ఇందాక చక్కగా చెప్పారు. అమ్మఒడి కార్యక్రమాలు మనిషికి 15,000 అన్నారు. ఏమి ఇచ్చారు? 8,000 ఇచ్చారు. ఎంత ఇవ్వాలి? 15,000 ఇవ్వాలి. 2,000 కట్ చేసి ఇచ్చారు. 13,000 మీరు ఇచ్చింది. మిగతావి మీరు ఎక్కడో మీరు P4 మోడల్ ఒకదాన్ని వాడుతున్నాం. దీనిలో అంటే పేదవాడు చదువుకునే దగ్గర ప్రభుత్వం ఇచ్చేటువంటి 15,000లో మీరు కట్ చేసి 2,000 ఎటో పంపించేసి యువజన 13,000లో 8,000 ఇచ్చేసి మీరు అమ్మఒడి ఇచ్చామని చెప్తున్నారు. మీరు బస్సు అన్నారు, ఉచిత బస్సు 12 నెలల 13వ నెలలో 14 నెలలో మీరు బస్సును ప్రారంభించారు. మీరేం చెప్పారు? మేము అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే సూపర్ 6 అమల్లోకి వస్తుందని చెప్పారు. ప్రజలు మర్చిపోయారు, నమ్మారు, అర్థం చేసుకుని ఇస్తారని. ఈ రోజు ప్రజలు రివర్స్ ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విధంగా అధికారంలో ఉన్న వాళ్ళు ముందు ఒకటి చెప్తున్నారు, వెనక జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట్లాడారు. ఓకే, ఎందుకు మీరు అబద్ధాలు చెప్తున్నారు? ఓకే. ఎందుకు మీరు ప్రజల్ని మోసం చేసి దీనికి సమాధానాలు చెప్పాలన్నారు. ఓకే, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటాలు నిర్మించడం కోసం ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ప్రజా సమస్యలు ముందుకు తీసుకెళ్తున్నాం. ఇందాక మీరు ఒక మాట అన్నారు, అక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా, మీరు అసెంబ్లీకి దమ్ము ధైర్యం ఉంటే రమ్మని అడుగుతున్నారు. ఏంటంటే వర్మ గారు, అసెంబ్లీకి రావాలంటే దమ్ము ధైర్యం అవసరమా? ఏ కత్తులు పడవలు గొడ్డళ్ళు బొమ్మలు తీసుకుని వెళ్ళే సభ అది? దానికి అవసరమా? ఏం మాట్లాడుతున్నారు? ఓకే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? నాకు మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తామని అష్యూరెన్స్ ఇవ్వగలరు అని అడిగాడు. మీరేమంటున్నారు? మీకు ప్రతిపక్ష హోదా లేదు. ఎవడు చెప్పాడు ప్రతిపక్ష హోదా లేదని? ప్రతిపక్ష హోదా ఎవడివ్వాలి? 10% ఉండాలని ఎవరు చెప్పాడు మీకు? అసలు రూల్ బుక్ కావాలంటే మీరు డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ లో ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వర్మ గారు నాకు తెలిసి కొంతకాలం ఎమ్మెల్యేగా ఉన్నారు. రూల్ బుక్ ఒకసారి అసెంబ్లీ తీసుకొని చదవమనండి. నేను 8 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నాను. అది కమితో రూల్ బుక్. నువ్వు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే, అపోజిషన్ గా ఉండాలంటే వేర్ ఇస్ ద రూల్ అండి? ఇట్ ఈస్ ఓన్లీ కన్వెన్షన్. స్పీకర్ హ్యాస్ టు డిసైడ్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అఫ్ కోర్స్ అతని పార్టీతో ఎల్లరితో మాట్లాడుకోవచ్చు. రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలు నీకు ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వం అంటే ఏంటిది? రైట్ సార్. వాజ్పేయి 2 ఎంపీలతో పార్లమెంట్ లో ఉన్నాడు. ఏ హోదాతో ఉన్నాడు? తెలంగాణ మీరు తీసుకోండి, కర్ణాటక మీరు తీసుకోండి. ఓకే, జూపూడి గారు, ఎన్నికల్లో ఒక్క సెకండ్, అందుకే అడిగి ఒక్క సెకండ్, ఏ పార్టీలు ఎంతమంది తోటి ఉన్నారు? రూల్ బుక్ అనేది ఎక్కడ ఉండదండి. రూల్ బుక్ ఏం చెప్తుందంటే 10% ఏం చెప్తుందంటే అసెంబ్లీలో ఆయా పార్టీలకు రూమ్ ఇవ్వటం కోసం, అసెంబ్లీలో ఆయా పార్టీలకి ఏదైనా సరే ఒక ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసం, వాళ్ళ పొజిషన్ ఇవ్వడం కోసం ఉంటుంది తప్పితే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎక్కడ రూల్ ఉండదు. ఇట్ ఇస్ ఓన్లీ కన్వెన్షన్. ఓకే, జూపూడి గారు మళ్ళీ వాళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు రెస్పాండ్ ఎదిరిగాని. కోర్టుకి వెళ్ళాం, ఒక్క నిమిషం సార్ వస్తున్నా. కోర్టుకి వెళ్ళాం, కోర్టుకి మీరు సమాధానం చెప్పారా? కోర్టు ఏం అడిగింది? ప్రభుత్వం ఏం చెప్తుందో చెప్పమన్నారు. ఎందుకు చెప్పలేకపోయారు? కోర్టు ఏం చెప్తుందో చెప్పలేదు. కోర్టు కూడా డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ లో, పార్లమెంట్ లో కానీ, అసెంబ్లీలో కానీ, కౌన్సిల్ లో కానీ స్పీకర్ హ్యాడ్ ఎనార్మస్ పవర్స్. ఓకే, లెట్ స్పీకర్ డిసైడ్ అని అడుగుతారు. వీటన్నిట్లో మీరు ఏం చేశారని ఏమి చేయకుండా ఇంతలానే ఆశ్చర్యపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మనిషి కాదు, ఆయనకి భాష లేదు, ఆయనకి చేత కాదు, ఆయన దుర్మార్గుడు, ఆయన ఫ్యాక్షనిస్టు, లేకపోతే ఆయన ఇంతలానే మాట్లాడుతున్నారే. మీకు ఏ హిస్టరీ చదువుకోవట్లేదా మీరు? ఓకే, జూపూడి గారు ఒక్క నిమిషం. ఓకే, మీరు చాలా మాట్లాడారు, వాళ్ళు రెస్పాండ్ అయ్యి మళ్ళీ మీరు మాట్లాడదు కానీ మళ్ళీ మీకు నేను అవకాశం ఇస్తాను వాళ్ళు రెస్పాండ్ అయిన తర్వాత. ఆంజనేయ రెడ్డి గారు. లేదా నాకు తెలిసి జూపూడి గారు హిస్టరీ చదువుకున్నట్లేదు, ఈ భారతదేశ రాజకీయాలని దగ్గరగా పరిశీలించినట్లేదు. ఒక నిమిషం. జూపూడి గారు మీరంటే నాకు రెస్పెక్ట్ ఉంది. మీరు జగన్మోహన్ రెడ్డి లాగా మాట్లాడరు, మీరు సంస్కారవంతంగా మాట్లాడతారు. అనేక సందర్భాల్లో మనం చర్చలో పాల్గొంటున్నాం. మీ సంస్కారం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, ఒకటి. రెండవది, మీరు ఈ భారతదేశంలో ఒక్క నిమిషం ప్లీజ్. మీరు కన్వెన్షన్, రూల్ బుక్ గురించి మాట్లాడారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడిన మాటల రికార్డు ఒకసారి తీయండి. ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు, నేను తలుచుకుంటే నీకు ప్రతిపక్ష హోదా పోతుంది అన్నారు. అంటే వాట్ డస్ దట్ మీన్? ఏమిటి దాని అర్థము?
తలుచుకుంటే ప్రతిపక్ష హోదా పోద్దంటే దాని అర్థం ఏమిటి? జూపుడు గారు, మీరు చాలా ఉన్నత విద్యావంతులు. దాని అర్థం ఏమిటంటే, నేను తలుపులు ఓపెన్ చేస్తే నీ వైపు నుంచి ఒక 10-12 మంది వస్తారు, మీకు ప్రతిపక్ష హోదా ఉండే అర్హత ఉండదు. ప్రతిపక్ష హోదా వచ్చినప్పుడు ఏమవుతుంది? క్యాబినెట్ ర్యాంక్ ఇస్తారంటే, క్యాబినెట్ ర్యాంకు. భారతదేశంలో ఎక్కడైనా సరే మీరు చెప్పే ఈ రూల్ బుక్, కన్వెన్షన్, ఒక్కసారి భారతదేశ చరిత్ర రాజకీయాలు చూడండి. ఏ రాష్ట్రంలో అయినా కానీ 1/10 లేని వాళ్ళకి క్యాబినెట్ హోదా, ప్రతిపక్ష హోదా ఇచ్చారా? ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి. ఇందాక చెప్పారు మీరు పార్లమెంట్ లో వాజ్పేయి గారు 2 ఎంపీలు ఉన్న వాజ్పేయి గారికి ఇచ్చారని. 2 ఎంపీల్లో వాజ్పేయి గారు లోక్సభలో లేరు. ఆ 2 ఎంపీలు అప్పుడు వాజ్పేయి గారు ఎలక్షన్ లో ఓడిపోయారు. 2 ఎంపీలకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఢిల్లీలో మేము 3 సార్లు ఓడిపోతే మొదట 3 అసెంబ్లీ సీట్లు వచ్చాయి, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల. రెండవసారి 8 మంది అసెంబ్లీ గెలిచారు, అది ఢిల్లీ 70 సీట్ల అసెంబ్లీ, 8 మంది గెలిచారు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. మీరు మీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలే మీరు గుర్తు చేసుకోండి. మీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలే మీరు గుర్తు చేసుకొని ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలో చెప్పండి. అరే, ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి గెలిచి అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయాలా, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా? నేను అసెంబ్లీకి రాను, ఇదేమైనా చిన్నపిల్లలు ఆట అండి? చాక్లెట్ ఇస్తే స్కూల్కి పోతాను, లేకుంటే నేను పోను. మీ బాటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు చెప్పలేరా జగన్మోహన్ రెడ్డి గారికి? మీలాంటి ఉన్నత విద్యావంతులు, ఎవరైనా ఇంజనీర్, హైలీ ఎడ్యుకేటెడ్, మీరు రాజకీయాలు చాలా దగ్గరగా పరిశీలిస్తుంటారు. కాంట్ అడ్వైజ్ ఎవర్ లీడర్? జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేరా ఇది కరెక్ట్ కాదని? కానీ మీరు కూడా లైవ్ లో వచ్చి చరిత్ర తెలియకుండా ప్రజల తప్పుదారి పట్టించడం మీ స్థాయికి అది తగిందని నేను అనుకోవడం లేదు. ఓకే, రైట్. శివశంకర్ గారు. హలో సార్, అది అసెంబ్లీకి రావాలంటే దమ్ము ధైర్యం ఉండాలా? దమ్ము ధైర్యం కాదండి. దమ్ము ధైర్యం అంటే ఇక్కడ కండలను ఇవన్నీ కాదు, సమకాలీన అంశాల మీద అవగాహన ఉండాలి. రాష్ట్ర సమస్యల మీద పూర్తి ఆలోచన, అవగాహన, ప్రణాళిక ఇవన్నీ తెలిసి ఉండాలి. అవన్నీ తెలిస్తే అసెంబ్లీకి వచ్చి ఏదైనా ప్రభుత్వ లోపం ఏమైనా కనబడితే నిలదీయవచ్చు. అది చట్టం అత్తరికి ఉంది హక్కు. అది మానేసి ప్రెస్ మీట్లో సోషల్ మీడియాని వేదికగా తీసుకోవడం కరెక్ట్ కాదు. అన్నిటికంటే ముఖ్యం దేవాలయం లాంటివి చట్టసభలు దేవాలయం లాంటివి. అందులో రండి. అలాగే ప్రజల్లో కార్యక్రమాలు చేయండి, నిరంతరం ప్రజలను ఎడ్యుకేట్ చేయండి, కాదంటలేదు. ప్రతిపక్ష పార్టీ బాధ్యత అది. మీ హక్కులు ఎప్పుడు మేము కాదంటలేదు. రాజ్యాంగం కల్పించిన హక్కు అది. కాకపోతే ఆవేశంతో మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టి హింసాత్మకంగా మార్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఇదైతే సుస్పష్టం. మీరు ప్రతిపక్ష పార్టీగా మీకు బాధ్యత ఉంటుంది. గతంలో పరిపాలన చేశారు. మీరు పరిపాలన ఎలా చేశారో సర్టిఫికేట్ ఇచ్చారు ప్రజలు. అందులో నుంచి మీరు పాఠాలు నేర్చుకోవట్లేదు. మనం ఎందుకు అపజయం చెందాము, ఎక్కడ లోపం ఉంది? ఎవరైనా విద్యత గల రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే అంతర్గతంగా చర్చించుకుంటారు ఆ పార్టీలో, ఎక్కడ తప్పు జరిగింది, ఎలా సరిదిద్దుకోవాలి, మన పార్టీ ముందుకు ఎలాగెళ్ళాలి అనేది. అదేమి లేదు అక్కడ. అదేమీ లేకుండా ఆయన ఏది చెప్తే అదే నడుస్తుంది అక్కడ. డెమోక్రసీ లేదు. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఒప్పుకున్నా, అవునన్నా, కాదన్నా జూపుడి గారు, అది వాళ్ళ పార్టీలో ఉన్న సమస్య. అది వాళ్ళ అంతర్గతం, మనకు అనవసరం. కాకపోతే ఏంటంటే చట్టసభలు, వాటి ప్రాముఖ్యత, వాటిలో ప్రవర్తించే హుందాతనము, అలాగే అంశాల మీద, పాలసీల మీద మాట్లాడితే చాలా హర్షిస్తారు, ప్రజలు హర్షిస్తారు. దానికి ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. 17 మెడికల్ కాలేజీలు తెచ్చామన్నారు. ఎక్కడిది 17? ఎక్కడ లెక్క ఏంటంటే పెంచేస్తున్నారు రోజు కౌంటు. అసలు ఆ మెడికల్ కాలేజీలు ఎలాగో వచ్చాయి? అది కేంద్ర ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు. అది వీళ్ళేదో డిటెక్ట్ చేసి కనిపెట్టి ఈ రాష్ట్రానికి తెచ్చినట్టు మాట్లాడితే ఎట్లాగండి?
మెడికల్ కాలేజీ రావాలి అని అంటే మెడికల్ కౌన్సిల్, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఉంటుంది, చాలా చాలా విధి విధానాలు ఉన్నాయి. వీళ్ళు అనుకుంటే వచ్చేసేవి కావు అవి. అయితే ఆ మెడికల్ కాలేజీలు ఎందుకు ల్యాండ్ అవ్వలేదు? మిగతా రాష్ట్రాల్లో ల్యాండ్ అయ్యే మన దాంట్లో సుమారు 3,000 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు కోల్పోతున్నాం. ఇది కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెడికల్ కాలేజీలు ఇమీడియట్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఏం చేయాలి? దాని మీద ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది తీసుకురావడం జరిగింది తప్ప అది ప్రజలకి లబ్ధి చేకూర్దాం అన్నటువంటి ఉద్దేశంతోనే తప్ప ప్రతిదానికి చర్చిద్దాం, రండి అసెంబ్లీలో రండి చర్చిద్దాం. పాలసీ, ఏ పాలసీ పకడ్బందీగా రూపొందించబడింది, ఏది ప్రజలకి మంచి చేస్తుంది, అదన్నీ చర్చించడానికి సిద్ధం. ప్రభుత్వం ఎప్పుడు సిద్ధం. మీరు సిద్ధమా? ఎన్నికల ముందు సిద్ధం అని పెట్టారు కదా, ఇప్పుడు సిద్ధపడండి. సిద్ధం ఆల్ టైటిల్ కదా సార్. అదే సిద్ధమా అని అప్పుడు మా టైటిల్ పెట్టారు కదా. ఇప్పుడు మేము అడుగుతున్నాం, రండి చర్చించడానికి మీరు సిద్ధమేనా అని అడుగుతున్నాం అసెంబ్లీ సాక్షిగా. ఓకే రండి, శివశంకర్ గారు, ఏ అంశం మీద చర్చిద్దాం, రండి. సార్ ఏంటి రప్పా రంకెలేస్తే ఇక్కడ ఉన్నది సిబిఎన్ పవన్ కళ్యాణ్ అంటున్నారు? బెదిరిస్తున్నారా, రెచ్చగొడుతున్నారా? బెదిరించడం లేదు, రెచ్చగొట్టడం లేదు వర్మ గారు. ఇప్పుడు వాళ్ళు బెదిరింపు ధోరణితో మాట్లాడితే ఇక్కడ కుదరదు. ఎందుకంటే ఇద్దరు బలమైన నాయకులు ఉన్నారు ఇక్కడ. ఇద్దరు బలమైన నాయకులు, అత్యంత పాలన అనుభవం ఉన్న నాయకుడు, అత్యంత దార్శనికత ఉన్నటువంటి నాయకుడు, అలాగే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు. ఇద్దరు బలమైన నాయకులు ఉన్నారు. కాబట్టి మీ ఆటలు సాగవు అని చెప్పడం అది సమాధానం. అది ఆ రఫాకి సమాధానం అది. ఓకే, అది గౌరవప్రదంగా చెప్పా. సార్ ఏంటి ఏవో 2 కేసులు వేసారట, అయిపోయిందా? అది అయిపోయింది, ముచ్చట అయిపోయింది. వేసిన అడ్వకేట్లు సేవట్లు అయ్యాయి. అదిగో మా ప్రభాకరన్ గారు నవ్వుతున్నారు. ఎందుకంటే ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ మీద ఏదో ఇసిరితే ఏదో బెనిఫిట్ అవుతుందని చెప్పేసి ఏదో పిచ్చ కేసులు, అది పిచ్చ కేసులు. అంతకు మించి ఏం లేదు. పిచ్చి వాళ్ళు చేస్తుంటారు అలాంటి కేసులు. ఇదేమి ఆలోచన అండి? పాజిటివ్గా వెళ్ళండి, ప్రోగ్రెసివ్గా వెళ్ళండి. ప్రోగ్రెసివ్గా పాజిటివ్గా వెళ్ళి మీరు ప్రజల మెప్పు పొందండి. ఆ పార్టీ నాయకుడికి మన జూపూడి అన్నగారి ద్వారా నేను తెలియజేస్తున్నాను, పాజిటివ్తో వెళ్ళండి. అంతేగాని ఇది అయిపోయింది. ఇది చరిత్ర అయిపోయింది. బెదిరించడము, అదిరించడము, ఈ రకమైన టాక్టిక్స్ టైం బార్ అయిపోయి ప్రజలు ఇంకా అవి తట్టుకునే శక్తిలో లేరు. ఇప్పుడు ప్రజలంతా కూడా అభివృద్ధి, పారిశ్రామికీకరణ, ఎంఎస్ఎంఈ పాలసీ, అలాగే అనేక పాలసీలు, 32 పాలసీలు కూటమి ప్రభుత్వం తెచ్చింది వర్మ గారు. 32 పాలసీలు, అద్భుతమైన పాలసీలు. ఈరోజు గ్లోబల్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఇట్ ఈజ్ ఎ సన్ రైజ్ స్టేట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ గ్లోబల్లీ. ఇదంతా చూసి మీరు అసూయపడి ఇలాంటివన్నీ క్రియేట్ చేసి ఇట్లా వాతావరణం బాగోలేదు, మీరు ఎవరు రాకండి చెప్పడానిక మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? అంటే మీరు ప్రజలకి మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా వైసీపీ నాయకులు? ఇది కరెక్ట్ కాదు. రాజకీయం వేరు, మన రాష్ట్ర అభివృద్ధి వేరు, సంక్షేమం వేరు. రాజకీయాలు రేపు ఎలక్షన్ వచ్చేటప్పుడు చేసుకుందాం. ఈ తెల్లవారు లేచి నుంచి పడుకున్నంత వరకు రాజకీయమేనా? నూతులో పడిపోండి, వాళ్ళందరూ పడిపోండి, ఇవేం మాట్లాడండి? ఇది ఎక్కడైనా ఇంతకుముందు మనం విన్నామా? కొద్దిగా అవి అలవర్చుకొని మంచి ఆలోచనతో ముందుకెళ్ళండి, ప్రజల్ని మెప్పించండి. ఏవైనా పాలసీ పరంగా ఏవైనా లోట్లుంటే అసెంబ్లీ సాక్షిగా చర్చించండి. అది మీ బాధ్యత, ప్రతిపక్ష పార్టీగా మీ బాధ్యత. ఓకే, దానికి మేము స్వాగతిస్తాం. అంతే తప్ప అదిరింపులు బెదిరింపులకి లొంగమండి. వర్మ గారు, మీ ద్వారా 99 టీవీ ద్వారా నాయకులకు తెలియజేస్తున్నాం, ఇలాంటికి ఉడత ఊపులకి ఇక్కడ జరిసేదే లేదు. తప్పు, అది కరెక్ట్ కాదు, మంచి సాంప్రదాయం కాదు. ఓకే వర్మ గారు, దమ్ము ధైర్యం కోసం అనడం ఏంటి? అది వెళ్ళి అసెంబ్లీకి అని చెప్పి మాట్లాడే పరిస్థితి.
దమ్ము అంటే అర్థం ఏంటంటే ప్రజలకి మేలు చేయాలని ఒక ఆలోచన ఉండాలి. ధైర్యం అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వంలో ఏదైనా లోపాలు ఉన్నా ప్రభుత్వం ఇచ్చి పాలసీలు, సపోజ్ ఇప్పుడు మెడికల్ కాలేజీ పాలసీ పీపీపీ మోడ్ అన్నారు, అది ఎందుకు రావాల్సి వచ్చింది? దానికి ఈ కాలేజీలు అన్నింటికి నువ్వు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయావు? ఒకవేళ చేసిన బిల్లులు ఎందుకు పేమెంట్ చేయలేకపోయావు? ఇవన్నీ కూడా ఏం చేయాలంటే మీరు చేసిన అప్పుల వలన ఇవన్నీ కూడా బరువు, ఆర్థిక భారం మొయ్యాలన్నప్పుడు కొన్ని ఆలోచనలు వస్తాయి. సరే, ఇంకా బెటర్ ఆప్షన్ ఏమైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి డిస్కస్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు మీ ఆలోచన కంటే ఈ ఆలోచనలు ఎలా వెళ్తే ఎలా బాగుంటుందని. మీరు హోదా ఇస్తే వస్తారట అండి, మీరు హోదా ఇస్తే వస్తారట. ప్రతిపక్ష హోదాకి అప్పుడు పి జనార్దన్ రెడ్డి ఎలాగాడన్నాడు, ఫ్లోర్ లీడర్ అంటారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా తీసేయాలనే కదా మరి ఎమ్మెల్యేలు తీసిపోయారు. ఈయన కుదరలేదు ఇంకా నెంబరింగ్కి. ప్రతిపక్ష హోదా తీసేస్తానే కదా పబ్లిక్ గా చెప్పాడు ఆయన. సరే పోటీ వాళ్ళంత ఆశగా అడుగుతున్నారు కదా, ఇచ్చేస్తే ఏం పోయిందండి, నష్టమా? పార్టీగా అంటే ఇక్కడ ఒక చట్టాలు ఉంటాయి, ఒక గౌరవం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, సభా గౌరవం ఉంటుంది, దీని ప్రకారం ఉంటుంది. నాకు ముఖ్యమంత్రి కావాలంటే ఇచ్చేస్తారటండి. అదేంటంటే ఏదైతే మెడికల్ కాలేజీ కోచింగ్ చేస్తున్నారు, ఓకే మంచిది. మెడికల్ కాలేజీలు వచ్చినాయి, వెరీ గుడ్, బాగా తెచ్చారు. తెచ్చాక మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ మధ్యలో ఎందుకు ఆగిపోయింది? కాంట్రాక్టర్ బిల్లులు మీ పీరియడ్లో ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇవన్నీ మననం చేసుకుని మాట్లాడాలి. మీరు చేసిన అప్పులతో ఈ రాష్ట్రాన్ని ముందుకు బరువు మోసుకుంటూ వెళ్ళాలి. ఎలా మోసుకుని వెళ్తున్నారు దాన్ని మననం చేసుకుంటూ కొంత పీపీపీ మోడ్లో ఈ 17 ఎన్ని వచ్చినాయో నెంబరింగ్, ఎన్ని కాలేజీలకి మనం ముందుకు తీసుకెళ్లి అవసరాలకు అనుగుణంగా చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. బెటర్ ఆప్షన్ చెప్పండి. ఎవరొద్దన్నారు? మీకు సరైన సబ్జెక్ట్ ఉన్నప్పుడు కావలసినంత సమయం ఉంటుంది మాట్లాడాలనుకున్నప్పుడు. మనం వెళ్ళేసరికి మాట్లాడకుండా మనం చూసుకుంటుంటే ఇబ్బందికరమైన పరిస్థితి. తర్వాత ఆరోగ్యశ్రీ అన్నారు. ఇవాళ నేను చెప్తున్నాను, నా వరకు తూర్పుగోదావరి జిల్లాలో ఆరోగ్యశ్రీలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న నాళ్ళు ఎవడు ఆరోగ్యశ్రీకి తీసుకునేవాడు కాదు. నువ్వు అర్జెంట్ చచ్చిపోతా ముందు డబ్బులు కట్టనేవారు, అలాగే కట్టేవారు. ఎందువలన? హాస్పిటల్ కూడా బతకాలి కదా. మన ప్రభుత్వం చేయించుకున్నప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించిన బిల్లు ఇవ్వాలి. ఈవేళ 20%, 30%, 40% అలా బిల్లులు ఇచ్చుకొని ఆరోగ్యశ్రీ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తుంది. నేను అడుగుతున్నాను, ఆరోగ్యశ్రీలో ఉన్న ఎలిజిబిలిటీ డిసీజెస్ ఏమున్నాయో ఏ హాస్పిటల్ అన్నా రిఫ్యూజ్ చేస్తుందో చెప్పమనండి. ఏదో తెలియకుండా మాట్లాడడం అని కాదు నేను అనేది. ఏదైనా హాస్పిటల్ రిఫ్యూజ్ చేస్తున్నామో చెప్పమనండి. ప్రతి హాస్పిటల్కి ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ పెండింగ్ పోయినాయి, అవి ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఆర్థిక భారం ఎంత, ఏదో ప్రభుత్వం గెలిచింది, మెజార్టీ బ్రహ్మాండమైన సీట్లు వచ్చినాయి, కానీ ముగ్గురు నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అటు నరేంద్ర మోడీ గారు ముగ్గురు మోసుకుంటూ వెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, ఇన్ని రకాలుగా ఉన్నాయి. మీరు ఈవేళ యూరియా గురించి విమర్శిస్తున్నారు. ధాన్యం కొంటే మొదటి పంట ధాన్యం కొంటే రెండో పంటకు బిల్లులు ఇచ్చారు. ఇది ఎంతవరకు వాస్తవం? వచ్చిన డబ్బుని ఎందుకు ఆపారు మీరు? ఈవేళ 40 రోజులు గట్టిగా అంటే 45 రోజుల్లో పేమెంట్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. యూరియా అంటున్నారు, లైన్లు, క్యూ లైన్లు ఉంటాయండి. మీకంటే ఇది వరకు ఆర్బీకే కేంద్రాల్లో లోడ్ దిగితే వెనక డోర్ నుంచి బయట బ్లాక్ మార్కెట్ వెళ్ళింది. ఇప్పుడు సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ట్రిప్ నుంచి ఇంకా సిస్టమ్ మారుస్తున్నారు. ఈ క్రాప్ లో బుక్ చేసి ఎంత ఎకరేజ్ ఉంది, ఎంత వ్యవసాయం చేస్తున్నాడు, దానికి యూరియా ఎంత కావాలి, ఇంకోటి ఎంత కావాలి అని చెప్తున్నారు. ఇవాళ డ్రోన్స్ ఇచ్చారు. ఎక్కువ పురుగు మందు వాడకుండా రైతుకు ఆదా ఉండాలి కదా అని ఇన్ని రకాలుగా వెళ్తున్నారు. మీరు ఎప్పుడన్నా రైతుకి ఒక బరకం ఇచ్చారా? వర్షం వస్తే ధాన్యం కప్పుకోవాలని రైతుకి ఒక ట్రాక్టర్ ఇచ్చారా? ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ స్కీములు పోయినాయి మీరు మార్జిన్ అమౌంట్ కట్టకుండా. ఇవన్నీ కూడా ఈవేళ ఒక ముందుకి వెళ్తా ఉన్నాయి ఒక పద్ధతిలో అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించి. ఈవేళ ఏమీ లేదు, అది లేదు అంటే మాట్లాడిన యూరియా లేదు. ఈవేళ ప్రపంచం నుంచి మనకు బయట దేశాల నుంచి వచ్చేది కొన్ని ఇష్యూస్ వలన ఆగింది, కానీ ఆంధ్రప్రదేశ్ ఆగలేదు. కావలసినంత వచ్చింది. ఎక్కడన్నా ఉండొచ్చు తక్కువ, పర్టికులర్ గా చెప్పండి పలానా గ్రామంలో. మీరు ఇందాకే సవాల్ విసిరారు కదా, ఖచ్చితంగా చాలా మంది చూస్తుంటారు కదా, మీరు సవాల్ విసిరారు. ఒకవేళ ఉండిలో ఉంటే ఆటోమేటిక్ ఆ జిల్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా, 23,356 టన్నులు కావాలి. 22,000 టన్నులు ఆల్రెడీ తెచ్చాం. కాదండి, డిస్ట్రిబ్యూషన్ 1,300 టన్నులు ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఓకే సార్, ఏంటి అది సూపర్ 6 సూపర్ సక్సెస్ అంతేనా మీ వెర్షన్? 100% ఒక చెప్తున్నాను, ఒక స్కీము అంటే 2 రకాలుగా ఉంటాయి సార్. నేను సింపుల్ గా నా భాషలో చెప్తున్నాను. రోడ్డు మీద వ్యాపారం చేసుకునేవాడు లెక్క చూసుకోడు.
ఒక ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చూడాలి కాబట్టి ఒక లెక్క పత్రం చూస్తుంది. ఎంచేదంటే వీళ్ళు ఇది వరకు సచివాలయాల్లో ఏం చేశారంటే ఎవరికైతే లబ్ధి ఎక్కువ జరగకూడదో దీని డబ్బులు ఇవ్వలేమని చెప్పి ఆ అప్లికేషన్ ఏదైతే ఎంట్రీ చేయాలో అక్కడే అవాయిడ్ చేశారు. ఇప్పుడు ఓపెన్ చేసి లబ్ధిదారులు ఎంతమంది ఉందో ఆ గ్రామంలో అన్ని ఆన్లైన్ చేయించారు. ఓకే ఓకే ఆ ఎలిజిబిలిటీ లిస్ట్ అంతా ఆన్లైన్ చేశారు. అప్పుడేటి పెన్షన్లకి అదే పద్ధతి, ఓకే ఓకే వీటికి అదే పద్ధతి. ఓకే వరం గారు ఇచ్చాం ఓకే ఏది ఒకటి రెండు తప్పించి. ఓకే ఓకే వరం గారు ఓకే ఈ ముచ్చట ఎలా ఉంచితే ఒకటి చాలా మంది నిన్నటి నుంచి కూడా వైరల్ చేస్తున్న అంశం, మీరేంటి వైసీపీకి వెళ్ళిపోతున్నారంటే నిజమా? నేను ఒకటి మరి నా లాంగ్వేజ్ లో చెప్తున్నాను. ముద్రగడ్డ గారు కలిసిన వెంటనే ఓ పెద్ద ఎత్తున చాలా మంది పెట్టిన టైటిల్స్ ఒకరికి ఏనండి ఒకరు ఆరోగ్యం బాగోకపోయినా ఒక పరామర్శకు వెళ్ళినప్పుడు కొన్ని ఛానల్లో అంటే నేను చెప్పేస్తా పనికిమాలిన ఛానల్లో రేటింగ్ కోసం 23 సంవత్సరాలు సుదీర్ఘంగా నేను చంద్రబాబుతో ప్రయాణం చేస్తున్నాను. ఈ రోజు కూడా ఆయన గంగలో దూకమంటే దూకుతాను. అది నా క్యారెక్టర్. దాన్ని పరామర్శను కూడా కనీసం అక్కడ నేను నోరు కూడా ఎప్పలేదు. 2 సార్లు పలకరించా, ఆరోగ్యం ఎలా ఉందండి, ఆ భగవంతుడు మీకు ఆరోగ్యం ఇవ్వాలని చెప్పాం. ఎంచేదంటే ఇక్కడ లీడర్షిప్ ఉంటుంది మాకు కాన్స్టిట్యున్సీలో. లీడర్షిప్ తో మాకు కాపు కమ్యూనిటీ ఎక్కువ, బంధుత్వాలు ఉంటుంటాయి. వాళ్ళు మనోభావాలు దెబ్బతినకూడదు. అందులో మనిషి ఆల్రెడీ ఆరోగ్యం బాగోలేదు కాబట్టి పద్మనాభం గారిని నేను కలవడం జరిగింది. ఇందులో క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నాను. నేనే కాదు, జిల్లాలో పెద్దలు చాలా మంది కలిశారు. దాన్ని ఏదో రేటింగ్ పెంచుకోవడానికి కొన్ని పనికిమాల ఛానల్ అంటే ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ఆరోగ్యం బాగోనప్పుడు కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి పలకరించడం తప్పు అని చెప్పి ఇప్పుడు ఛానల్స్ చూపిస్తున్నాయి. నేను వెళ్ళేంటి, నన్ను ఎన్నోసార్లు ప్రెజర్ చేసి, నేను చంద్రబాబు నాయుడు గారు అనుంగ శిష్యుడిని. ఎక్కడ దూకమంటే అక్కడ దూకమండి. నేను పార్టీ మారడం ఏంటి, అసలు క్వశ్చనే లేదు. ఊహాజనిత ప్రశ్న లేదు. అంటే అది కాదండి, ఇది వస్తుంది కాబట్టి మీరే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు అందరికీ చెప్పలేరు కదా. వర్మ ఇంటూ వర్మ, నేను చెప్తున్నాను కదా వర్మ గారు ఇంటూ వర్మ గారు అంటే నేను చెప్పేది ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు గారు అనుంగ శిష్యుని 23 సంవత్సరాలు ప్రయాణం. ఓకే మీరు క్లారిటీ ఇచ్చేస్తే సరిపోద్ది కదా, చాలా మందికి ఇది ఆన్సర్ అవుతుంది కదా. పని లేదు కదా, నేను తప్పు చేస్తాను చంద్రబాబు నాయుడు గారు అనుకోరు. ఓకే నా మనస్సాక్షిగా నేను తప్పు చేయను. రైట్. నేను ఎప్పుడు కూడా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ జెండా కూడా చంద్రబాబు నాయుడు గారే నా సేవ మీద కప్పాలి. ఓకే ఓకే ఎందులండి ఓకే అది ఓకే ఓకే అటువంటి ఎమోషనల్ వద్దు, అంటే మీరు క్లారిటీ ఇస్తారనే చెప్పి మీరు ఉన్నారు కాబట్టి అడిగాను. నిన్నటి నుంచి ప్రచారం జరుగుతుంది. జూపుడు గారు రెస్పాండ్ అండి ప్లీజ్. జూపుడు గారు మాట్లాడిన తర్వాత ఓకే ఓకే మాట్లాడండి. చిన్నది ఏమనుకోవచ్చు సార్, జూపిడి గారిని చిన్న ప్రశ్న వేయాలా. మా ఫ్రెండ్ మా స్నేహితులు ఇద్దరం పనిచేస్తాం మా పార్టీలో. స్ట్రైట్ క్వశ్చన్ సార్ చైర్మన్ గారు ప్రభాకర్ రావు గారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు మా నియోజకవర్గం వచ్చాం, మన ఇద్దరం ఒక వేదిక పెంచుకున్నాం. అప్పుడు నిధులు ఎలా ఉన్నాయి, మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ కి నిధులు ఎలా ఉన్నాయి, ఒకసారి క్లారిటీ ఉన్నాయి. ఓకే ఇప్పుడు ఒక్క నిమిషం ఆంజనేయ రెడ్డి గారు మీరు సింపుల్ గా రెస్పాండ్ అవ్వండి. జూపుడు గారు అందరికీ సమాధానం చెప్పాలి కదా ప్లీజ్. నేను మీరు వర్మ గారు టీడీపీ వర్మ గారు అంతసేపు చాలా సుదీర్ఘంగా ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసిన తర్వాత, టీడీపీని డిఫెండ్ చేసిన తర్వాత మీరు ప్రశ్న అడగడం నాకు ఆశ్చర్యం వేసింది. ఎనివే క్లారిటీ కోసం నిన్న పెద్ద ఎత్తున వైరల్ అయిందండి ఇది, చాలా న్యూస్ ఛానల్ ఇదే. నేను జూపుడి గారికి ఒక సలహా ఏం చెప్తున్నా అంటే, జూపుడి గారు మీ నాయకుడు సలహాదారులు రీప్లేస్ చేయండి. ఐ వాంట్ యూ టు రీప్లేస్ యువర్ లీడర్స్ అడ్వైజర్స్ విత్ యూ. యు ఆర్ ద రైట్ మ్యాన్. మీరు చదువుకున్న వాళ్ళు,
మీరు నాయకుడికి సలహాదారుగా ఉండి మంచి దారిలో నడవమనండి, అసెంబ్లీకి పంపించండి. ఒకటి. రెండవది, మీరు క్యూలో నిలబడ్డాన్ని చూసి చాలా ఇబ్బంది పడిపోతున్నారు రైతులు అనడం అది కరెక్ట్ కాదు కదా. క్యూలో ఒక సిస్టమ్ ఉంటుంది, రైతు ఐడెంటిటీ చూపించాలా, దానికోసం రైతులు వస్తారు, క్యూలో నిలబడతారు. ఎక్కడైనా ఒకటి మెడికల్, ఒక్క నిమిషం సార్, మెడికల్ కాలేజీలు 17 అన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ చెప్పండి ఓపెన్ చేసి అక్కడ జూపిడి గారు రెస్పాన్స్ సార్. కాలేజ్ పేరు చెప్పండి. జూపిడి గారు సింపుల్ గా స్ట్రైట్ గా పాయింట్లోకి వచ్చాను. వర్మ గారు, ఈ అడ్మినిస్ట్రేషన్ లో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఒకటి ఉందండి, అధికారం నెత్తికెక్కిన తర్వాత ఇంకా ఏవి ఎక్కడికి దరిదాపుల్లో ఉండవట. సో ఇప్పుడు ఈ కూటమికి అధికారం నెత్తికెక్కి ప్రజా సమస్యలు ఏది కూడా కనబడకుండా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, ప్రతిపక్ష పార్టీ ఎంతలోనో మొత్తుకున్నా వీళ్ళకి ఎలా కనపడుతున్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపున మాట్లాడితే బూతులు మాట్లాడుతారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపున గుర్తు చేయాలంటే వీళ్ళకి ఏదో యుద్ధానికి వస్తున్నట్టు కనబడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు పడుతున్న కష్టాలని ఒకసారి చెప్పాలని చూస్తే వాళ్ళ పొజిషన్ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు. వీళ్ళ సమాధానం ఎట్లా ఉందంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ బుల్డోజింగ్. అంటే మీరు ఎన్ని చెప్పినా మా వాదన ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని మేము తిడుతూ పోతాం అనే వాదనలో ఉన్నారు. అయితే నేను 1 after 1 ముగ్గురికి నేను సమాధానం చెప్పడం కోసం ఒక చిన్న ప్రయత్నం చేస్తాను, మీరు టైం నాకు ఇవ్వాలని కోరుతున్నాను. నంబర్ 1, ఆంజనేయ రెడ్డి గారు ఇందాక వాజ్పేయి గారిది, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఇవన్నీ చెప్పాడు. నేను ఏం చరిత్ర గుర్తు చేయదలుచుకున్నానంటే, పెద్దలు ఆంజనేయ రెడ్డి గారికి తెలియదని కాదు, ఆయన చాలా సీరియస్ పొలిటీషియనే. మీరు బీజేపీని ఈ స్థాయిలోకి తీసుకురావడం కోసం వివిధ రాష్ట్రాల్లో వివిధ సందర్భాల్లో మీ రాజకీయ పార్టీ మొత్తం కూడా ప్రతిపక్ష పార్టీ హోదా వస్తేనే ఎదిగిందా, లేకపోతే కన్వెన్షనల్ మెకానిజమ్స్ తోటి, ఆఫ్టర్ తీసేయండి సార్, అసెంబ్లీకి వస్తే ఎంత రాకపోతే ఎంత. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చారు? నేను ముఖ్యమంత్రి అయితే తప్ప నేను రానని బయటకు వెళ్ళిపోయాడు, వచ్చాడా? అది ఎందుకు ప్రశ్నించారు ఇక్కడ? మిగతా వాళ్ళు రావటం వేరు. దేర్ ఆర్ ఇష్యూస్. చెన్నై తీసుకోండి, కరుణానిధి అసెంబ్లీకి వెళ్ళాడా? జయలలిత అసెంబ్లీకి వెళ్ళిందా? దేర్ ఆర్ ఎగ్జాంపుల్స్, సెట్ ఎగ్జాంపుల్స్. దయచేసి రాజకీయం అంటే ఏదో జగన్మోహన్ రెడ్డిని మాత్రమే మేము మొత్తం స్క్రూ గేజ్ తోటి కొలిసి లీస్ట్ కౌంటర్ లెక్క పెడతామని కాదు. ఇక్కడ మొత్తం ఉండండి సార్, నేను మాట్లాడిన తర్వాత ఆంజనేయ రెడ్డి గారు మీ ఏళ్ళు దించండి, ఫస్ట్ మీ ఏళ్ళు దించండి, తర్వాత మీకు ఇస్తాడు. ఏళ్ళు దించండి సార్, ఆంజనేయ రెడ్డి గారు దించండి, చూపుడు వేలు మీరు దించేస్తేనే మాట్లాడతాను. గుడ్ బాయ్, వెరీ గుడ్, గుడ్ లీడర్. సో గుడ్ లీడర్. సో ఇది నేను ఏం చెప్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బూతలాగా చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీకు అసలు ఎక్కడ మీరు తీసుకోలేదు. ఈరోజు మీరు 15 నెలల తర్వాత 2 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రంలో చేశారు. దేని చేశారండి చెప్పండి నాకు. ఈరోజు ప్రభుత్వ ఆస్తుల మొత్తాన్ని ప్రైవేట్ వాడు కట్టబెడుతున్నాడు. ఇది మీ పరిపాలన? ఇది మీ అజెండానా? మీరు ప్రభుత్వం తరపున, పేదల తరపున, రాష్ట్రం తరపున ఉండదలుచుకున్నారా? పిడికిడి మంది వ్యక్తుల కోసం మీరు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని మీరు ఒక అంచనా ప్రకారం ముందుకు తీసుకెళ్తున్నారా? ఏ విధంగా ఇస్తారండి భూములు? మీరు తాడేపల్లిలో ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో ఉన్న భూములు, లేకపోతే విశాఖపట్నంలో ఉన్న భూములు 99 పైసలకి ఎకరాలు ఇచ్చేసి మాకు ఇండస్ట్రీస్ వస్తున్నాయని చెప్తున్నారు. అరే నేను అడుగుతూ ఉన్నా, దాదాపు 30-40 సంవత్సరాలుగా మీరందరూ ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ, మొత్తం ప్రభుత్వ డబ్బులతోనే కదా మీరందరూ బతుకుతుంది. మీరు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, మొత్తం ప్రభుత్వ డబ్బులే కాదా? ఈ రాష్ట్రంలో పేదలు ఒక్కసారి రిజర్వేషన్ తీసుకుంటే, లేదా ఒకసారి హాస్టల్లో చేరితే, అరే వీడికి ఇంకా జీవితకాలం రిజర్వేషన్లు మేమైపోతాం అని మాట్లాడేవాళ్ళు జీవితకాలం ప్రభుత్వం మీద ఆధారపడి బతికి ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని మీరు ఎటు తీసుకెళ్తున్నారు? ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం కోసమా? దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ దోపిడీ జరుగుతూ ఉంది, ఇక్కడ మొత్తం ప్రైవేటైజ్ కాబోతా ఉంది. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి వీళ్ళు ఎవరు? మెడికల్ కాలేజీలు ఇందాక పెద్దలు చెప్పారు, అది ఒక సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలో వచ్చింది. ఎస్, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ అంత ముందు కూడా ఉంది. కానీ ఇక్కడ ప్రభుత్వం ఆ పాలసీ వెనకాల పడి
ఢిల్లీ నుంచి తీసుకొని ఇక్కడ దాకా వస్తే అది ఎస్టాబ్లిష్ అయింది. అంతకుముందు ఎందుకు తేలేదు? ఇప్పుడు అదే పాలసీ కదా, ఎందుకు P3 మోడల్ పెడుతున్నారు? నేను అడుగుతున్నాను, వై ఆర్ జంపింగ్ ఇంటు ది ప్రైవేటైజేషన్? ఏమండి, రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పింది ప్రైవేటైజేషన్ చేయడం కోసమా? మీ అలవాటు, గతంలో అలవాటు ఏంటి? పబ్లిక్ సెక్టర్లో మొత్తాన్ని తెగనమ్మి ప్రైవేట్ వాడికి అప్పచెప్పాలి. రైతులకు కరెంటు కావాలంటే కరెంటు ఉండదని చెప్పాలి. రైతులు ఏదైనా అడిగితే వీళ్ళకి ఉండదని చెప్పాలి. ఇది కదా మీ పాలసీ. ఇప్పుడు అదే దాన్ని మీరు చేస్తున్నారు. ఇది తప్పు అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎలా కనబడుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఒక బూతలాగా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. కానీ రిమెంబర్ వన్ థింగ్, రైట్, మీరు ముగ్గురు కూడా పెద్దలు, సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు. వర్మ గారు ఇందా చెప్తున్నా 23 సంవత్సరాల నుంచి నేను ఉన్నానని. ఎస్, ఇంకొక 23 సంవత్సరాలు ఉండండి, సంతోషం. బట్ వాస్తవాన్ని వాస్తవంగా చెప్పండి. అంతేగాని మీరు ఒక పార్టీలో ఉన్నంత మాత్రాన రెండో పార్టీ మొత్తం తప్పుడు పార్టీ, తప్పుడు విధానాలని చెప్పడానికి ప్రయత్నం చేయబాకండి దయచేసి. నేను కూడా ఇక్కడ మీ విధానాన్ని మాత్రమే నేను చెప్తున్నాను. ఎందుకు మీరు P3 మోడల్ ఎంచుకున్నారు చెప్పండి నాకు. అంటే మీరు స్పీడప్ చేయడం కోసమా? ఎవరు ఈ P3? ఎవరు అసలు? ఎందుకు, ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్రభుత్వం నడపలేనటువంటి హాస్పిటల్స్ ని, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ని, మెడికల్ కాలేజ్ ని ప్రైవేట్ లో నడుపుతాడా? డూ యూ థింక్ దట్ ప్రైవేట్ ఈస్ మోర్ ఎఫిషియెంట్ దాన్ గవర్నమెంట్? ఇఫ్ ఇట్ ఇస్ సో, ఎవడు ఈ ప్రైవేట్ వాడు? ప్రజలకు చెప్పారా? మేము వచ్చిన తర్వాత మొత్తం మేము P3 మోడల్ తీసుకొస్తామని ఎప్పుడని చెప్పారండి మీరు ప్రజలకి? మీరేం చెప్పారు? మీకు మొత్తం ఇంట్లో ఒకళ్ళు ఉంటే, బడి బోర్డు ఉంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. అన్ఎంప్లాయ్ ఉంటే, నీకు నిరుద్యోగం ఉంటే నీకు 10,000, నీకు 18,000, నీకు 18,000. ఎస్సీ వాళ్ళు, ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్ మీ అందరికి 50 ఏళ్ళు దాటితే మీకు పెన్షన్, ఎటుపోయినాయండి ఇవన్నీ? ఈ రోజు పోస్టర్లో లేవా అవన్నీ? ఎందుకు మీరు గ్యాస్ సిలిండర్స్ మీరు ఇవ్వలేకపోయారు? ఒకదాన్ని ఇచ్చి ఎందుకు ఆపారు? ఎందుకు సంవత్సరం తర్వాత మీరు ఉచిత రోజులు తీసుకొచ్చారు? తీసుకురండి. ఎస్, మీకేదో తప్పుడు అడుగులు ఉన్నాయి, సరి చేసుకుంటున్నారు, చేసుకోండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. బట్ అట్ ద సేమ్ టైం మా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు చేతులెత్తి రాష్ట్ర ప్రజల తరఫున చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చెప్తున్నాం, ఈ రాష్ట్రాన్ని దారాదత్తం చేయడానికి ప్రయత్నం చేయబాకండి. బీజేపీ వారికి కూడా, ఆంజనేయ రెడ్డి గారికి కూడా, ఆయన చాలా సౌమ్యుడు, కానీ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందనుకున్నా 52 నుంచి 80 దాకా, ఈ దేశంలో పబ్లిక్ సెక్టర్స్ ని తీసుకొచ్చి పెడితే ఒక్కొక్క పబ్లిక్ సెక్టర్ ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తో సహా మీరు తెగనమ్మే దశలోకి బీజేపీ వెళ్ళిపోయింది. ఓకే, మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ దేశాన్ని ఒకరిద్దరు చేతిలో పెట్టి మిగతా వాళ్ళందరూ తమాషాలు చూడదలుచుకున్నారా? రైట్. ఒప్పుకుంటారా? నేపాల్ ఏం జరుగుతుంది? కాఠ్మండ్లో ఏం జరిగింది? శ్రీలంకలో ఏం జరిగింది? నేను మీ దగ్గరికి రాదనుకోమాకండి. ఈ దేశంలో జనం ఉన్నారు, ఆలోచిస్తారు, సంఖ్య ఉండొచ్చు, కానీ సంఖ్యాబలం మాత్రమే కాదు. దయచేసి ఇందాక మీరు ఒకటి అడిగారు, సంఖ్యాబలంతో 10%. నేను చెప్పాను మీకు 1/10% ఈజ్ వాట్? 10% ఈజ్ టు ఎస్టాబ్లిష్ ది అదర్ యాక్టివిటీస్, నాట్ టు డిక్లేర్. ఓకే, జూపుడి గారు మీరు పాలించారు కాబట్టి ఇది మీరు చేసుకోకుండా. ఓకే, జూపుడి గారు సన్ రైజ్ అన్నారు పెద్దలు, మా శివశంకర్ గారు is most dedicated and central government I think great officer. I have got lot of respect towards him. But sunrise ఏమైందంటే 2014-19 సన్ రైజే కదా, 19లో సన్సెట్ అయింది కదా, మళ్ళీ 24లో కదా సన్ రైజ్ వచ్చింది. ఓకే, మళ్ళీ రేపు ఏమవుతుందో చూడండి. రైట్. ఓకే, దయచేసి దాన్ని చూసి సార్ ఏం లేదు, మీ జూపుడి గారు టోటల్ గా సన్ రైజ్ అనుకోబాకండి. జూపుడి గారు ఓకే, లేపినటువంటి అంశాన్ని నేను చెప్తున్నానండి. ఆరోగ్యశ్రీ అన్నారు వర్మ గారు, ఆరోగ్యశ్రీ ఎక్కడ జరిగింది నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 3,700 జబ్బులుంటే వాటిని లిస్ట్ అవుట్ చేసి ప్రతిదాన్ని ఇచ్చారండి. ఈ రోజు మీరు ఎన్నింటికి కుదించాయి వర్మ గారు? ఏనండి, ఇందాక మా ఆంజనేయ రెడ్డి గారు అన్నారు వర్మ ఇంటూ వర్మ స్క్వేర్, P3, P4 ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు ఆరోగ్యశ్రీలో ఎంతమంది అప్లై చేసుకుంటే ఎంతమందికి వచ్చిందండి? ఈరోజు హెల్త్ ఉందంటారు ఇక్కడ చూడండి, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ఒకసారి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి. మాకు ఆరోగ్యశ్రీ రావట్లేదు కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు ఎంటర్టైన్ వాట్ ఎవర్ మే బి ద కండిషన్ పేషెంట్ అని వాళ్ళు కూర్చున్నారు. ఇదే మీరు సన్ రైజ్ లేకపోతే హెల్త్ ఇండియా, హెల్త్ ఆంధ్రప్రదేశ్ ఇదంటే మీరు చేసేది. మేము అడుగుతున్నాం, మీరు ప్రజలకు ఏం చెప్పారో అది చేయండి దయచేసి. అడిషనల్ గా ఏం అడగట్లేదండి. వాట్ యు హావ్ ప్రామిస్డ్
ప్లీజ్ ట్రై టు డూ ది సేమ్ థింగ్ టు ద పీపుల్. ఓకే జూపుడి గారు, మీరు అనంతపురంలో సభ పెట్టుకున్నారు. జూపుడి గారు, ఎందుకు మీరు- జూపుడి గారు, ఎందుకు మీరు జూపుడి గారు, ఆ మీకు పాత పోస్టులను ఎందుకు పెట్టలేకపోయారు? మీకు కొత్త పోస్టులు ఎందుకు వచ్చింది? 40%, మీకు 40% ఓట్ బ్యాంక్ ఉంది. మీరు కొత్త దాని మీద పోస్టులు ఫైట్ ఎందుకు చేయండి, వచ్చింది? ప్రజలు మీ వైపే చూస్తారు. వాళ్ళు అదే అంటున్నారు కదా, మీరు ఫైట్ చేయండి, 40% ఓట్ శాతం ఉంది. అదే రిపీట్ అవుతుంది. నేను వర్మ గారు, నేను అదే చెప్పేది. ఇక్కడ నేను పాలసీలు మాత్రమే ప్రతిపక్ష పార్టీగా మేం చెప్పదలుచుకున్నాం. Okay. మీరు ఒకవేళ మీరు అనుమతి ఇచ్చి స్పీకర్ ప్రతిపక్ష పార్టీ మీకు ఏ హోదా ఇస్తున్నాం, మాకే కార్లు బంగళాలు కూడా అవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు కార్లు బంగళాల కోసం చూసే వ్యక్తి కూడా కాదు. చేతులు కట్టుకుని అడ్మినిస్ట్రేట్ చేశాడు 5 సంవత్సరాల్లో. Okay. చేతులు కట్టుకుని అడ్మినిస్ట్రేట్ చేశాడు. ఆయన బహిరంగ సభలు పెట్టి Okay. అడ్మినిస్ట్రేషన్ చేయలా. Right, right, లైక్ okay. ఏ స్టూడెంట్. Okay. లాట్ ఆఫ్ థింగ్స్. Right, sir. ఇప్పుడు మాకే కార్లు బంగళాలు ఏం అవసరం లేదు. యూ అలౌ విత్ రెస్పెక్ట్. వర్మ గారు, మైక్ కట్ చేస్తాం, వాడిస్తే వాడు అంత ఏం చూస్తాం. శివశంకర్ గారు? ఇది కాకుండా ప్రభాకర్ గారికి అవకాశం ఇస్తే parliamentary అనర్కలంగా మాట్లాడే వ్యక్తి ఆయన. పార్లమెంటరీ నో సార్ పార్లమెంటరీ పంథా. ఓకే సార్, ఓకే సార్. ఓకే, ఓకే, ఓకే. ఓకే, ఓకే, జూపుడు గారు. పార్లమెంటరీ పంథాలో పార్లమెంటరీ కన్వెన్షన్స్ లో యూ అలౌన్స్. సరే, ఓకే జూపుడు గారు, జూపుడు గారు, మీరు సూచనలు సలహాలు ఇవ్వండి 2029 వరకు. ఇప్పటికే టైం ఎక్స్టెన్షన్ అయింది. సారీ అండి. థ్యాంక్ యూ సో మచ్ జూపూడి ప్రభాకర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ వర్మ గారు, థ్యాంక్ యూ శివశంకర్ గారు, థ్యాంక్ యూ వర్మ ఆంజనేయ గారు, రెడ్డి గారు. ఇది ఇది correct ఇవాళ కాదు. ప్రైమ్ డిబేట్. చేర్చుంటూ 99 న్యూస్. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో డాక్టర్ వసుంధర ఎయిడ్స్ అండ్ టీబీ అధికారి ఆధ్వర్యంలో 5K రెడ్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి పాల్గొని హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల అవగాహనతో ఉండాలి, బ్లడ్ టెస్ట్, ఇంజెక్షన్ చేయించుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నారు.